హలో అండ్ వెల్కమ్ టు హెచ్ఎంటీవీ డిజిటల్. దేశంలో మరోసారి కరోనా కేసుల్లో పెరుగుదల కనిపిస్తోంది. తాజా కేసులపై అప్డేట్ కూడా వస్తూ ఉంది. 142 కేసులు నమోదైనట్లుగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య 1970కి చేరుకుంది. కొత్త వేరియంట్ JN.1 వేరియంట్ కేసులు వెలుగు చూస్తున్న నేపథ్యంలో రాష్ట్రాలను కేంద్రం ఆల్రెడీ అప్రమత్తం కూడా చేసింది. కేరళలో కరోనా కొత్త వేరియంట్ JN.1 వేరియంట్ వెలుగు చూడడంతో కేంద్ర ఆరోగ్య శాఖ సమీక్ష నిర్వహించింది. ఈ వేరియంట్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని రాష్ట్రాలను కేంద్రపాలిత ప్రాంతాలను కోరింది. ఇక జిల్లాల వారీగా పరిస్థితిని సమీక్షించాలని, పాజిటివ్ శాంపిల్స్ జీనోమ్ సీక్వెన్సింగ్కు తమకు పంపాలంటూ కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాష్ట్రాలకు ఆల్రెడీ లేఖ కూడా రాశారు. మరోవైపు కేరళ పొరుగు రాష్ట్రం కర్ణాటక కూడా అప్రమత్తమైంది. 60 ఏళ్లు పైబడ్డ వాళ్ళందరికీ మాస్క్ను తప్పనిసరి చేసింది. కర్ణాటక కేరళ సరిహద్దుల్లో బందోబస్తును కూడా బాగా పెంచింది. అండ్ కేరళలో పాజిటివ్ కేసులు అధికమైతే ఆ రాష్ట్ర వాహనాలు కర్ణాటకలోకి రాకుండా పూర్తిగా నిలిపివేయడంతో పాటు ప్రయాణికుల బస్సులను కూడా బంద్ చేస్తామని చెప్పారు. మరి కరోనా ఇప్పుడు అత్యవసర పరిస్థితికి దారి తీయకపోయినా కూడా అప్రమత్తంగా అయితే ఉండడం అవసరమని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఈ క్రమంలో కొత్త వేరియంట్లు చాలా వెలుగు చూస్తున్నాయి. JN.1 వేరియంట్ కేసులు అమెరికా కానీ చైనా కానీ తర్వాత భారత్లోనే బయటపడుతున్నాయి. ఒమిక్రాన్లోని పిరోలా వేరియంట్ అంటే BA.2.86కి JN.1 ఉపరకం. JN.1 వేరియంట్ తొలి కేసు అమెరికాలో సెప్టెంబర్లో వెలుగు చూసింది. ఇప్పటివరకు 11 దేశాల్లో ఈ వేరియంట్ కేసులు బయటపడుతూ ఉన్నాయి. డిసెంబర్లో చైనాలో 7 కేసులు నమోదయ్యాయి. అయితే కొత్త వేరియంట్ వ్యాప్తి చాలా వేగంగానే ఉంటుందని అమెరికా వైద్య విభాగం సెంటర్ ఆఫ్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ హెచ్చరించింది. దేశంలో తొలిసారి కేరళ తిరువనంతపురం కారకుళంలో JN.1 స్టెయిన్ కేసు వెలుగు చూసింది. 79 ఏళ్ల వృద్ధురాలికి జరిగిన RT-PCR పరీక్షలోనే ఇది బయటపడింది. అయితే పేషెంట్ మరణంతో JN.1 వేరియంట్పై ఆందోళన వ్యక్తమైంది. అయితే సదరు పేషెంట్ వైరస్ వల్లే మరణించలేదని, కిడ్నీ ఇతరత్రా సమస్యల కారణంగానే చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. ఒమిక్రాన్ అంత వేగంగా JN.1 వ్యాప్తి చెందట్లేదని వైద్య నిపుణులు గుర్తించారు. అయితే వ్యాప్తి మాత్రం ఉంటుందని, చలికాలం సీజన్ కావడంతో వైరస్ వ్యాప్తి నియంత్రణ చాలా కష్టతరంగా మారచ్చని కూడా అభిప్రాయపడుతున్నారు. ముందస్తు జాగ్రత్తలు పాటించడం ద్వారా వైరస్ వ్యాప్తిని అరికట్టవచ్చని చెప్తున్నారు. JN.1 కరోనా వైరస్ గతంలో వైరస్ నుంచి కోలుకున్న వాళ్ళకి, అలాగే ఇప్పటికే వ్యాక్సిన్ వేసుకున్న వాళ్ళకు కూడా సోకుతుందని, అయితే ఈ వేరియంట్ వ్యాక్సిన్ లొంగే రకమే అని మొత్తం కొంతమంది వైద్య నిపుణుల బృందం కూడా తెలియజేస్తూ ఉన్నారు. ఇక వీటి లక్షణాలు జ్వరం, ముక్కు కారడం, గొంతు నొప్పి, తలనొప్పి, కొందరిలో అయితే కడుపు నొప్పి, మరికొందరిలో అయితే శ్వాసకోశ సమస్యలు కనిపిస్తాయి. ఈ లక్షణాలు పూర్తి స్థాయిలో కనిపించడానికి 4 నుంచి 5 రోజుల సమయం కూడా పడుతుంది. గత వేరియంట్లతో పోలిస్తే JN.1 ప్రమాదకరమైందని చెప్పడానికి ఇప్పటికైతే శాస్త్రీయ కారణాలేం లేవు. పైగా ఆసుపత్రిలో చేరాల్సినంత అవసరం కూడా ఏం రాకపోవచ్చు అంటూ వైద్యులు అంటున్నారు. సో ఆందోళన చెందాల్సినటువంటి అవసరం ఏం లేదని, మాస్కులు అవి వాడుతూ జాగ్రత్తగా ఉండమని చెబుతూ ఉన్నారు.